హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. సంవత్సరానికి ఒకసారి నిమ్మకాయలు తక్కువ రేటుగా ఉన్నప్పుడు వాటిని రసం తీసి స్టోర్ చేస్తూ ఉంటాను. అంటే నిల్వ చేస్తానన్నమాట. ఎలాగో చూపిస్తాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పెద్ద ప్రాసెస్ కానే కాదు. ప్రాసెస్ అంటే మనకు నిమ్మకాయలు కట్ చేసి రసం పిండుకోవడం ఒక్కటే పెద్ద ప్రాసెస్ అంతే. మనకు ఈ చలికాలంలో అయితే నిమ్మకాయలు తక్కువ ధరలో ఉంటాయి. ఇంకా రసం ఎక్కువగా వస్తుందండి. 100% రసం అయితే వస్తుంది. కాబట్టి మనం ఈ కాలంలో నిమ్మకాయ రసం తీసి నిల్వ ఉంచుకుంటే మనకు 1 ఇయర్ దాకా, మళ్ళీ వింటర్ వచ్చేదాకా దిగులే ఉండదన్నమాట. సమ్మర్లో అయితే కాస్త నిమ్మరసం తాగుతూ ఉంటాం కదా, ఎంత తాగినా మనకు హాయ్ అనిపిస్తుంది అనమాట. నేను కేజీ లెక్కన తీసుకున్నాను. అంటే 1.5 కేజీ తెప్పించాను. అవి 37 కాయలు వచ్చినాయి. 2 కాయలేమో కాస్త నల్లగా అనిపించి పక్కన ఉంచాను. వీటిని కట్ చేసి ఈ నిమ్మకాయలు పిండే మిషన్లో కానీ చేత్తో కానీ మనము పిండుకోవచ్చు. భలే జ్యూసీగా ఉన్నాయండి. ఇప్పుడైతే మీకు ఊర్లలో ఉండే పాటైతే జిల్లాల్లో ఉండే వాళ్ళకి, పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి కాస్త ధర తక్కువగా ఉంటాయి. 100 కాయలు ఒక 200, రూ. 150 అలా దొరకవచ్చు హోల్సేల్లో అయితే. ఇక్కడ చెప్పాను కదా, నాకు రూ. 3 అలా పడిందనమాట. ఇంకా సమ్మర్లో అయితే అవి రూ. 10 వరకు కూడా వెళ్ళొచ్చండి. కాయ రూ. 10, అతిశయోక్తి ఏమీ కాదు. అంత డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఇలా చేతితో కూడా పిండొచ్చు, మిషన్లో కూడా పిండొచ్చు అనమాట. విత్తనాలు మొత్తం తీసేయాలి, మొత్తం పిండేసుకోవాలి. నాకు ఒక ఆంటీ గారు చెప్పారనమాట. మేము చెన్నైలో ఉన్నప్పుడు, అంటే 20 ఏళ్ల కిందట, పట్టమ్మ లాంటి గారని తను చెప్పారనమాట. ఈ ప్రాసెస్ నేను ఇది వరకు కూడా చేశాను యూట్యూబ్లో, మరి చేస్తూనే ఉంటానన్నమాట. అంటే ప్రతి సంవత్సరము చేసేసి అలా పెట్టేస్తే ఒక్కోసారి రీచ్ వస్తుంది మనకు, ఒక్కోసారి రీచ్ అవ్వదు. అంటే ఎక్కువ మంది చూడలేరు అనమాట. కాబట్టి ఎక్కువ మంది చూడాలనే తాపత్రయంతో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు కదా. ఆ తర్వాత ఇంకా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. అంటే ఆ పల్పు కొంచెం ఉంటుంది కదా, అది తీసేస్తే బాగుంటుంది. మనం తాగేటప్పుడు నీట్గా మనకు ఏ రసన ఉంటుంది కదా, నీట్గా అలా తాగినట్టుగా ఉంటుందన్నమాట. అంటే పల్పు ఏమి లేకుండా విత్తనాలు కూడా మొత్తము తీసేసి నీట్గా వచ్చింది ఫిల్టర్ చేశాక. ఇప్పుడు ఇందులోకి 2.5 గ్లాసు నిమ్మరసం వచ్చింది రండి. 35 కాయలకి 2.5 పెద్ద గ్లాసు వచ్చింది. ఆ తర్వాత అది గ్లాసు కొలత తీసుకొని నేను 1.5 గ్లాసు చక్కెర వేశాను. కొలత అంటూ ఏమీ లేదండి, మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెష్గా మనం షర్బత్ చేసుకున్నప్పుడు కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే మనం షుగర్ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు అనమాట. అయితే నేను మొదటగా ఈ నిమ్మకాయలు పిండేప్పుడు 3 స్పూన్ల ఉప్పు వేశాను. అది మొదట చెప్పడం మర్చిపోయాను. అంటే కొంచెం చేదు రాకుండా ఉంటుందన్నమాట ఈ జ్యూసు. ఆ తర్వాత మనం చక్కెర కలిపిన తర్వాత ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఎంతవరకు అంటే ఆ నిమ్మకాయ రసంలో మనం వేసిన చక్కెర మొత్తం కరిగేదాకా. కావాలంటే మీకు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇంకా చక్కెర కూడా యాడ్ చేయకుండా తాగాలి అంటే ఇంకాస్త చక్కెర కూడా కలపండి. అంటే 3 గ్లాసుల చక్కెర కూడా కలపొచ్చు. నేను 1.5 గ్లాసే కలిపాను. ఎంత పడితే అంత, అంటే ఆ నిమ్మకాయ రసంలో చక్కెర ఎంతవరకు కలుస్తుందో అంత చక్కెర కూడా కలుపుకోవచ్చండి. చూడండి, చక్కెర మొత్తం కలిసిపోయిందనమాట, కరిగింది. ఇప్పుడు దీన్ని మనము స్టోర్ చేసుకోవడమే. తర్వాత నేను ఇది ఐకియాలో కొన్నానండి. నాకు ఎన్నో రోజుల నుంచి ఇది కొనుక్కోవాలి అనేసి ఒక ఆశ ఉండింది. అయితే 2 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ కాదండోయ్, 4 ఇయర్స్ అయింది. నేను వేరే ఇంట్లో ఉన్నప్పుడే కొన్నాను. 4 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఇందులోనే స్టోర్ చేసుకుంటాను. భలే నచ్చింది నాకు. మీకు ఆన్లైన్లో కూడా దొరకవచ్చు ఇలాంటి బాటిల్స్. ఇంకా దీంట్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంతే. చాలా ఈజీ అనమాట, అస్సలు పాడవ్వదు. అయితే ఫ్రిడ్జ్లో మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి.
అయితే గాజు సీసాలో మాత్రమే వేసి ఉంచండి. అస్సలు పాడవదు. ప్లాస్టిక్‌లో వేయొద్దు. 1, 2 రోజులకు ఫుడ్ ఐటెమ్స్ ప్లాస్టిక్‌లో వేయొచ్చు కానీ, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్లాస్టిక్‌లో అస్సలు స్టోర్ చేయొద్దండి. మరి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.